దేవుని వాక్యంని చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం పిల్లారా, 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం పిల్లారా. మందసము కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. చాలు పిల్లారా, ఇంకందరూ నా వైపు చూడాలండి. అందరూ కూడా నా వైపు చూడాలి. చూడండి పిల్లారా, ఇక్కడ మందసము అని ఇక్కడ రాయబడింది పిల్లారా. మందసము ఎంతమందికి తెలుసు? మందసము అంటే ఎంతమందికి తెలుసు? తెలుసా తెలియదా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తాలి. నాకు మందసము తెలుసు అనేవాళ్ళు, మందసము తెలుసు అనేవారు చేతులు ఎత్తాలి. అంటే ఎవరికి తెలియదు అనమాట మందసం గురించి. ఏమండి, మందసం గురించి ఎవరికి తెలియదు అన్నమాట. పిల్లారా, ఇప్పుడు మందిరం మనకు తెలుసు కదా, మందిరాలు ఎలా ఉంటాయో తెలుసా తెలియదండి? ఇప్పుడు మందిరాలు, మన మందిరం కావచ్చు, ఒక మందిరం కావచ్చు, ఒక మందిరం కావచ్చు, ఏ మందిరాలు మనకు తెలుసు. అప్పుడు ఇశ్రాయేలు ఆరాధన చేసే యెరూషలేము మందిరము ఎవరికైనా తెలుసా? యెరూషలేము మందిరం ఎవరికైనా తెలుసా? తెలుసా తెలియదా? తెలియదు. యెరూషలేము మందిరము, ఆ మందిరములో ఇది ఒక భాగం, మీరు కూర్చునేది ఒక భాగం. ఆ భాగంలో కొన్ని వస్తువులు ఉంటాయి. ఏం వస్తువులు ఉంటాయి? దీపస్తంభం ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది పిల్లారా. దాని తర్వాత ఇక్కడ ఇంకొక భాగం ఉంటుంది. ఇదేమిటంటే పరిశుద్ధ, దూరం కూర్చోండి మీరందరూ, పరిశుద్ధ స్థలము. ఇది పరిశుద్ధ స్థలము. ఇక్కడ ఉండేది అతి పరిశుద్ధ స్థలం పిల్లారా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్నీ కూడా కటన్స్ వేస్తుంటే అన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఈ అతి పరిశుద్ధ స్థలములోకి ఎప్పుడు వెళ్తాడు తెలుసా? యాజకుడు. అంటే యాజకుడు అంటే ఇట్లా బోధించే వ్యక్తి, దేవుని మాట చెప్పే వ్యక్తి సంవత్సరానికి ఒక్కసారి పోతాడు. ఎప్పుడు పోతాడమ్మా? సంవత్సరానికి ఒక్కసారి పోతాడు. ఆ ఒక్కసారి పోయేటప్పుడు ఎలా ఉండాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి. రక్తం చేత పట్టుకొని రక్తం చేత పట్టుకొని దాంట్లోకి వెళ్ళాలి. అతి పరిశుద్ధంగా లేకుండా వెళ్ళిపోతే ఇంకా లోపల అంతా చచ్చిపోతారు. ఇంకా అతన్ని లాగటానికి లోపల పేరు సాహసం చేసి వారు కూడా చచ్చిపోతారు. అందుకనే ఇప్పుడు పాస్టర్స్కి, కొంతమంది పాస్టర్స్కి ఇక్కడ నడుముకి తాడు కట్టుకొని ఉంటారు, నల్ల తాడు కట్టుకొని ఉంటారు కదా. ఆ నల్ల తాడు ఏంటంటే ఆ రోజుల్లో పాస్టర్ గారికి ఇది కొంచెమే ఇక్కడ ఉండేది, వాళ్ళకి పెద్ద తాడు ఉంటుంది. ఈయన పెద్ద తాడు కట్టుకొని ఆయన డ్రెస్ ఎప్పుడు డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్కి చుట్టూ గంటలు ఉంటాయి, చుట్టూ చిన్న చిన్న గంటలన్నీ ఉంటాయి ఆ డ్రెస్కి. ఆయన ఆ రక్తాన్ని చేతబట్టుకొని, బలి రక్తాన్ని చేతబట్టుకొని లోపలికి వెళ్ళిపోయి ధూపం వేస్తూ ఆయన తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్నప్పుడు ఈ గంటలు ఊగుతుంటాయి, డ్రెస్ గంటలు ఊగుతున్నప్పుడు గనగనగన మోతుంటే ఈయన బ్రతికే ఉన్నాడు, ఈయన జీవిస్తూనే ఉన్నాడు అనుకుంటారు. ఈ గంటలు మోగలేదనుకో ఈయన చనిపోయాడని చెప్పేసి ఆ తాడు బయట ఉంటుంది కదా, దడ్డు కరిగిన తాడు, ఆ తాడు అందరూ బయటికి లాగుతారు. అది అయితే పిల్లారా, అయితే ఈయన లోపలికి వెళ్ళగడ యాజకుడు ఏం చేస్తాడు? లోపల ఏముంది? ఈ అతి పరిశుద్ధ స్థలములో ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఏమున్నది? ఇక్కడ దేని చుట్టూ తిరుగుతున్నాడు ఆయన? మందసపు పెట్టె ఉన్నది పిల్లారా, మందసపు పెట్ట. ఆ మందసపు పెట్టెలో ఏముంటాయి? మోషే చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్ర ఉంటుంది,
తర్వాత 10 పలకలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు, 2 పలకలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు సీనాయి కొండ మీద మోషేకి దేవుడిచ్చారు కదా, ఆ యొక్క 2 పలకలు, 10 ఆజ్ఞలు పలకలు ఉంటాయి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో మన్నాను కురిపించారు కదా, మన్నాని తినడానికి మన్నాని, ఆ మన్నా దాంట్లో ఉంటుంది. అహరోను కర్ర, చిగురించిన కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర, ఈ పలకలు, ఈ మన్నా, ఈ 3 దాంట్లో ఉంటాయి. ఆ మందస పెట్టెకి ఉంటాయి పిల్లారా. ఆ మందస పెట్టెను ముట్టుకున్నా కూడా చచ్చిపోవటమే. అర్థమైందా? ఒకసారి దావీదు మందస పెట్టెను తీసుకొస్తుంటే బండి చక్రం విరిగిపోయి మందస పెట్టె వాలింది, కింద పడిపోతుంది. అప్పుడు అక్కడున్న సైనికులు వచ్చి ఒక సైడ్ ఎట్టు పట్టుకుంటాడు, మందస పెట్టి పడుతుంది, పట్టుకోగానే అంతే అక్కడ స్పాట్లో చచ్చిపోతాడు. ఇలా అర్థమవుతుందండి. అటువంటి మందస పెట్టె ఈరోజు ఉందా? ఉందండి. ఈరోజు ఆల్రెడీ కనుక్కున్నారు, ఎక్కడో ఒక కొండ లోయలో ఈ మందస పెట్టె చిక్కుకొని ఉన్నది. రేపు యేసు ప్రభు రాకముందు ఈ మందస పెట్టె వెళ్ళిపోయి ఆ మందిరంలో ఉంచబడి ఒక ఎర్రని పేయ బలి అర్పిస్తే దేవుడు రాకడ వచ్చేస్తుంది పిల్లరా. ఇది ఆల్రెడీ రాత్రి మనము ప్రకటన గ్రంథం గురించి చాలా రాత్రి మనం చెప్పుకున్నాము. ఆల్రెడీ ఓవరాల్ మొత్తం ఆల్రెడీ రాత్రి పాస్టర్ బ్రహ్మనాయుడు గారు ఆ లైవ్లో మీకు అందరికీ చెప్పినాడు ఆల్రెడీ. పిల్లారా ఆలోచన చేయండి, ఈ మందసము తీసుకుని వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఏమండి, మందసం వారి దగ్గర లేదు. ఇశ్రాయేలుకి ఆధారం ఏంటయ్యా అంటే దేవుడు మోషే ధర్మశాస్త్రము, ఆ 10 ఆజ్ఞలు, ఆ యొక్క అహరోను చిగురించే కర్ర, ఇవన్నీ కూడా మన్నా దాంట్లో మందసంలో ఉన్నవి పిల్లారా. వారి యొద్ద నుంచి అది వెళ్ళిపోయింది పిల్లారా. వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఉన్నారా అంటే చూద్దామంటే అక్కడ ఎందుకంటే ఒక ఆధారం లేనప్పుడు అండి ఏనో దాన్ని ఆధారము చేసుకుంటారు. చూడండి అక్కడ 3వ వచనం ఏమని రాయబడిందంటే 2వ వచనంలో యెహోవా ఏండి ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను ఏమంటున్నారంట ఈయన సమూయేలు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి. చాలండి. విన్నారా పిల్లారా? ఇప్పుడు వీరి మధ్యలో ఏముండాలి? ఏమండి, నాకెళ్ళి చూడాలి. వీరి దగ్గర ఏముండాలి? దేవుని యొక్క మందసము వీరి యొద్ద ఉండాలి. వీరి యొద్ద ఉండకుండా ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏముండాలి వీరి దగ్గర? ఏమండి, అస్తారోతు దేవతలు, ఇంకా వేరే అన్య దేవతలు వీళ్ళు పెట్టుకొని ఏం చేస్తారంటే పూజిస్తూ ఉన్నారు పిల్లారా. ఏమండి, ఎవరు ఉండాలి వారి దగ్గర? ఆయన లేడు. ఆయన లేనప్పుడు ఏం చేయాలండి? ఏమండి, ఆయన లేడు. ఆయన లేనప్పుడు ఏం చేయాలి? ఆయన కోసం మనము ప్రయాస. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వేరొక దేవుడిని తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నాడు పిల్లారా. అందుకనే చాలాసార్లు దేవుడు ఖచ్చితంగా చెప్పాడండి, 2 విషయాల మాత్రం అస్సలు ఆయన కాంప్రమైజ్ కానే కాడు. అందుకే చెప్పాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అందైనా కానీ భూమి అందైనా భూమి కిందైనా కానీ వేరొక దేవుడు ఉండకూడదు. ఫస్ట్ ఆజ్ఞ అదే పిల్లారా. ఏమండి, మనం ఎప్పుడు 2 పడవల మీద కాలేయకూడదండి. 2 పడవల మీద కాలైతే ఏ ఒడ్డు కూడా మనము చేరతామా? ఏదైనా ఒక ఒడ్డు మీద వెయ్యాలి. చావైనా బతుకైనా కానీ ఇంతే ఉండాలి. అప్పుడు దేవుడి కార్యం మన జీవితంలో ప్రారంభమవుతాయి పిల్లారా. అప్పుడు దేవుడు మనం నమ్మి ఆయన ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. అవునా కదా? మనలో అపనమ్మకము, మనలో అవిశ్వాసం, మనలో అవిధేయత ఉన్నప్పుడు దేవుడు ఏ పని చెబుతాడు? నీకు సరైన విశ్వాసం లేదు, సరైన నమ్మకం లేదు, సరైన భక్తి లేదు. నీకు ఏం అప్పచెప్పాలి? నేను ఏది అప్పచెప్పు చేస్తావు అసలు పిల్లారా? అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వద్దకి 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి.
10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో మీరు ఆ సిలోహం అనే కోనేరు ఎత్తుకు పోయి మీరు కడుక్కోండి, మీరు శుద్ధులు అవుతారన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పోతనే ఉన్నారు, పోతనే ఉంటే ఆయన అనుకున్నాడు, అసలు వీళ్ళు 10 మంది వెళ్తారా వెళ్ళరా అని డౌట్ ఆయనకి. నా మాట చొప్పున వీళ్ళు వెళ్తారా వెళ్ళరా అని డౌట్ ఆయనకి, యేసుప్రభుకి. నేను చెప్పాను కదా, వాగు దగ్గరికి పోతారా పోరా అసలు అని డౌటు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యేసుప్రభు దగ్గర కొంతమంది పోతే అప్పుడే చేయబెట్టాడు, కళ్ళ మీద చేయబెట్టేసి కళ్ళు వచ్చేసాయి. అప్పుడైనా స్వస్థపరిచాడు అనేక మందిని. మనలో కూడా స్వస్థపరచడు ఏమనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఆయన ఏం చెప్పాడంటే మీరు వెళ్ళండి అన్నాడు. వీళ్ళు వెళ్తూనే ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? వెళ్తూనే ఉన్నారు. వీళ్ళు వెళ్తూనే ఉంటే మార్గంలో కొంతమందికి స్వస్థత వచ్చేసింది. అర్థమైంది పిల్లారా? దేవుడికి తెలుసు అండి ఎవరిలో విశ్వాసం ఉంది, ఎవరిలో నిరీక్షణ ఉంది, ఎవరైతే వీళ్ళు వింటారు అనే తెలుసు పిల్లారా. ఆలోచించేద్దామండి. ఈ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండకనే ఉన్నాయండి, అంతే అండి. దేవుడు ఏటినైతే వద్దన్నాడో, దేవుడు ఏటినైతే అసహించుకున్నాడో, దేవుడు ఏటిని పెట్టుకుంటే కోపం, విపరీతమైన కోపం వస్తుందో అదే వీళ్ళు చేశారండి. అర్థమైందా పిల్లరా? ఏది చెయ్యొద్దంటే అదే వీళ్ళు చేశారు. అయ్యా నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అంటే వీళ్ళేం చేశారు? ఇంకొక దేవుణ్ణి పెట్టుకున్నారు పిల్లారా. ఇంకొక దేవుని పెట్టుకున్నారండి. ఆలోచన చేశాను పిల్లారా. వద్దు అన్నదాన్ని వీళ్ళు చేశారు పిల్లారా. వారి మధ్యలో ఏముందంట అండి? ఏముంది వారి మధ్యలో? అన్య దేవతలు ఉన్నాయి, అస్తారోతు దేవతలు ఉన్నాయి. అందుకని ఏమనంటే సమూయేలు ఏమనంటే, అయ్యా మీ మధ్యలో ఉన్న వాటిని ఫస్ట్ మీరు తీసివేయండి. అవి తీసివేసేదాకా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ మీ మధ్యలోకి రానే రాదు అని చెప్పాడు. అంతేకా పిల్లారా, ఒకటి ఇప్పుడు ఈ స్థానంలో ఈ బుక్ ఉన్నది, ఈ బుక్ ఇది దేవునికి నచ్చలేదు, దీన్ని తీసేస్తేనే ఆయన ఇంకొకటి ఇక్కడ మనకి ఇస్తాడు. దీన్ని తీసి ఇస్సిరి పడేయాలి. బుక్ ఫస్ట్ ఇస్సి పడేస్తే ఇక్కడ ఉండాల్సింది ఏదో అది ఉంటుంది. అది ఉండి నీకేం కావాలో నీకు ఇస్తుంది పిల్లారా. మనం ఏం చేస్తామంటే కొన్ని తీసేసుకో. మనం దేవుడి దగ్గరికి వస్తూనే ఉంటాము, సీరియల్ చూస్తూనే ఉంటారు, తీసేసుకో సీరియల్స్. దేవుడి దగ్గరికి వస్తూనే ఉంటాము, ఏమండి మాటలు మార్చుకోం. దేవుడి దగ్గరకు వస్తూనే ఉంటాము, కోపం తగ్గించుకోం. దేవుడి దగ్గరకు వస్తూనే ఉంటాము. ఏమి తీసేసుకున్నావు నీ దగ్గర నుంచి అమ్మా అంటే ఏం తీసేసుకున్నాం మనము? ఇది ఇష్టం లేదు దేవుడికి, ఇది ఇష్టం లేదు దేవుడు నీ దగ్గర ఉంటే మనకి అసలు ఇష్టమే లేదు. కానీ నువ్వేం చేస్తావు అంటే నాకు ఇది కావాలి నువ్వు కావాలంటావు. ఉంటాడా ఆయన? ఉంటాడా? అసలు ఉన్నాడండి పిల్లారా. మీరు నమ్మండి నమ్మకపోండి, మీ దగ్గర దేవుడు కోరుకునే ఉంటేనే ఆయన మీ వద్ద ఉంటాడు పిల్లారా. అంతకు మించి మీ దగ్గర అన్ని పెట్టుకొని దేవుడు కూడా మా దగ్గర ఉన్నాడంటే అది మీ భ్రమ. మిమ్మల్ని భ్రమపరుస్తారు కొంతమంది, అంతే. ఏం కాలేక మీరు అట్లా చేసుకుని సీరియల్ చూడండి, రాండి ప్రార్థన రాండి, ఇబ్బంది ఏం లేదులే. అర్థమైంది పిల్లారా? మీరు భ్రమలో ఉన్నారు, మిమ్మల్ని ఇంకా భ్రమపరుస్తూనే ఉన్నారు. ఆ భ్రమ నుంచి బయటికి తీసుకురావట్లే ఎవరు కూడా. ఇది తప్పు, ఇలా ఉండకూడదు అని చెప్పేవాళ్ళు ఈరోజు నచ్చట్లేదండి. ఆ ఇబ్బందులు పర్వాలేదులే, నీ పని నువ్వు చేసుకో, ఈ పని ఎలాగండి? ఎలా చెప్పండి? దేవుడా లేకపోతే మీ ఇంట్లో టీవీ నా రిమోట్ని ఇష్టం వచ్చి ఆపరేట్ చేయడానికి? దేవుడు పిల్లారా, తనకి ఇష్టం వచ్చినట్లు జీవించే వారి పట్ల యేసు ప్రభు ఎప్పుడు ఉంటాడైనా తన కార్యంలో జరుపుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి పిల్లారా. ఏమున్నాయి మన మధ్యలో? దేవునికి ఇష్టం లేని ఏమున్నాయి మన మధ్యలో? మన దగ్గర ఏముండయి, మనలో ఏముండయి? ఒకసారి ఆలోచన చేయాలి పిల్లారా. సమూయేలు అంటున్నాడండి, ఏమన్నాడంటే మొట్టమొదటిగా మీ మధ్యలో అన్య దేవతల విగ్రహములు, అస్తారోతు దేవతలు మీ మధ్యలో ఉన్నవి, వాటిని తీసి పడేయండి ఫస్ట్. మనం ఈ మాట అంటే మీకు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువ అయిపోయారు. అన్య దేవతలను తీసేయమంటున్నారు, పాడేయమంటున్నారు. అసలు మొట్టమొదటి దేవుడు ఎవరో వీళ్ళకి? ఇశ్రాయేలుకి దేవుడు ఎవరు? వీళ్ళ ఎవరు?
దేవుడే ఫస్ట్ ఆయన మరిచిపోయి ఆయన విడిచిపెట్టేసేసి ఇప్పుడు వేరొక వాళ్ళు ఉన్నాడు. అందుకనే ఈ సమస్యలన్నీ కూడా. అందుకంటున్నాడు వాటిని అన్నిటి తీసి పడవేయండి, తీసి పడేయండి అంతే. నేనైతే ఫస్ట్ బాప్తీసం తీసుకున్న కొత్తగా చర్చికి వెళ్ళినప్పుడైతే నా చేతికి తాళ్ళు ఉండేవి. ఈ చేతికి తాళ్ళు అవన్నీ ఉంటే నేను న్యూ అపోస్టల్ చర్చిలో నేను బాప్తీసం తీసుకున్నాను. నేను ఇక్కడ నూతన అపోస్తలకు చర్చి అది. దాంట్లోకి బాప్తీసం ఎక్కడ అంటే ఇక్కడే వేస్తారు, ఇట్లా నీళ్లు చల్లి ముఖం మీద ఇట్లా సిలువ వేస్తారు అంతే. పోగానే చేతికి తాళ్ళుని కట్ చేశారు అంతే. అయ్యా ఇంకా ఏమైనా మొలతాడుకొని అని అడిగారు. మొలతాడికి ఏం లేవన్నాం. కాలికి ఏమైనా ఉన్నాయి అన్నారు. కాలికి ఏమో, చేతికి ఏమైనా ఉన్నాయి, ఇంకేం లేవను. అన్నీ తీసి పక్కన పడేశారు. దేవునికి ఇష్టం లేని ఏవి కూడా మన దగ్గర ఉండకూడదు. ఏమండి, ఇష్టం లేని అన్నీ తీసి పక్కన పడేసేసి అన్నీ. అప్పుడు నాకు బాప్తీసం ఇచ్చారు పిల్లరా. తర్వాత నాకు ఈ మారు మనసు అంటే ఏందో తెలియదు, తర్వాత రక్షణ అంటే ఇవన్నీ ఏం తెలియదు. యేసు ప్రభు అంటే నిలబడి చెప్పానంతే. కన్యా మరియమ్మకి యేసు ప్రభు జన్మించాడు, ఆయన జన్మలో ఎలాంటి పాపము లేదు అని వాళ్ళకి కొంత రాసి ఉంటుంది. ఆ మ్యాటర్ చదువుకుని చెప్పాలంతే. అంటే అందరి ముందు ఒప్పుకున్నాను అంతే. బాప్తీసం నాకు ఇచ్చేసారు పిల్లారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన దగ్గర ఏవి ఉండకూడదో అవి తీసి పడవేయాలంతే. సమూయేలు చెబుతున్నాడు పిల్లారా, ఏమంటే మీరేం చేయాలంటే పూర్ణ హృదయముతోటి, ఏమండి సగం కాదు పిల్లారా, పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకోవాలి. మీరు యెహోవా వైపు మీరు సగమే మనం మల్లుతామండి పిల్లారా. అట్లా ఉండకూడదండి, గమనించండి పిల్లారా. అందుకే సమూయేలు అంటున్నాడు, అయ్యా మీరు పరిపూర్ణముగా దేవుని వైపు మీరు మల్లండి. ఏం చేయాలంట? దేవుని వైపు ఎలా మళ్ళాలి? మనము పరిపూర్ణంగా దేవుని వైపు మళ్ళినట్లయితే, మీరు మీ మధ్యలో ఉన్న వాటిని తీసివేసినట్లయితే ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. ఏం చేస్తాడండి? ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. మనం మల్లుతున్నామా పిల్లారా? పరిపూర్ణంగా ఉంది మన పనులన్నీ కూడా? ఆలోచించేద్దామండి. పరిపూర్ణంగా మనము దేవుని వైపు మరలాలి పిల్లారా. ఈరోజు చాలా మంది కూడా అండి పరిపూర్ణత చెందలేకపోతున్నామండి. మనమే ఇంకా ఏళ్ళు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనకే పరిపూర్ణత లేకపోతే మన పిల్లలు ఎప్పుడు పరిపూర్ణత చెందాలి దేవుళ్ళో? ఏమండి, మనకే పరిపూర్ణమైన విశ్వాసం లేదు, మనకే పరిపూర్ణమైన నిరీక్షణ లేదు, మనకి పరిపూర్ణమైన దేవుని పట్ల ఒక అవగాహన లేదు. ఏమండి, ఏముంది పిల్లారా? ఇన్ని సంవత్సరాల క్రితం మందస్థం అంటే మనకు తెలియదు పిల్లారా. దేవుని యెరూషలేము ఆలయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆలోచించేద్దామండి. దేవుడికి ఏం తెలుసు అసలు? యేసు ప్రభు గురించి ఆయన లోతు ఎంత, ఎత్తు ఎంత, వెడల్పు ఎంత, పొడవు ఎంత నీకు తెలుసా? తెలియదు. బైబిల్ పట్టుకుంటున్నాం, పోతున్నాము, ఏదో 4 పాటలు వింటున్నాము, లేకపోతే 4 వాక్యాలు వింటున్నాము, అంతేగాని ఆయన ప్రేమ రుచి చూసలేదు మనం ఇంకా పిల్లారా. ఆయనలో మనం ఇంకా పరిపూర్ణత చెందలేదండి. చెందిన వారి జీవితాలు వేరుగా ఉంటాయి పిల్లారా. ఎందుకు చెందలేదంటే తెలుసా? ఇంకా మనలో ఉండాల్సినవి, మన దగ్గర ఉండాల్సినవి ఇంకా ఉన్నాయి కాబట్టి పరిపూర్ణత మనము చెందలేదు పిల్ల. మన దగ్గర ఉండాల్సినవి వెళ్ళిపోతే ఆయన దగ్గర ఉండాల్సిన మన దగ్గరికి వస్తాయండి. యేసు ప్రభు యొద్ద ఏమైతే ఉన్నాయి మన దగ్గరికి వస్తాయి, మనలో ఉంటాయి, మన కుటుంబంలో ఉంటాయి. అవి మన కుటుంబం, మన బిడ్డల మీద ప్రభావితం చూపుతాయి. ఏం చూపుతున్నాయండి ఈరోజు? మన దగ్గర ఏముంది? నీ దగ్గర వాక్యం ఉంటే నీ బిడ్డలు ఎందుకు వాక్యం వినరు? నీ దగ్గర దేవుని భయం ఉంటే నీ బిడ్డలు ఎందుకు దేవుని భయం ఉండదు? ఏమండి, నీ దగ్గర ప్రేమ, నీ దగ్గర ఐక్యత, నీ దగ్గర సమాధానం ఉంటే నీ బిడ్డలు ఎందుకు ఇలా ఉంటున్నారు? ఆలోచించేద్దామండి. దేవుని బిడ్డలారా, మనం ఇంకా పరిపూర్ణత చెందలేదండి. అందుకనే సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అయ్యా మీరు పరిపూర్ణంగా పూర్ణ హృదయముతో మీ మధ్యలో ఉన్నవన్నీ తీసివేసి దేవుని వైపు మరలండి. మీరు దేవుని వైపు మళ్ళితే ఆయన ఏం చేస్తాడంటే పిల్లారా, ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంటే, ఆయన చదువుదామండి అక్కడ, అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన్ను సేవించుడి. అప్పుడు ఆయన
ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఎప్పుడు విడిపిస్తాడమ్మా? ఎప్పుడు కాపాడుతాడు? ఈరోజు చాలా మంది అంటున్నారు, మిమ్మల్ని కాపాడుతాడు దేవుడు, మీ కుటుంబాన్ని రక్షిస్తాడులే, యేసు నామములో ఈ కుటుంబాన్ని రక్షించు ప్రభువా. నేను కూడా అరుస్తాను, పెద్దగా అరుస్తాను. రక్షిస్తాడా? రక్షిస్తాడా చెప్పండి. నేను మొన్న చెప్పాను, మొన్ననే ఆంటీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు చెప్పు, ఉరుములకి మొక్కలు మొలుస్తాయా? ఏం పడాలి? వర్షం పడాలి, కన్నీటి చుక్క రావాలి, కళ్ళల్లోంచి కన్నీటి చుక్క కింద పడితేనే అప్పుడు ఫలభరితం వస్తుంది పిల్లలం. నేను కూడా గట్టి కేకలేస్తాను, నోరు లేకేం కాదు, లేకపోతే రాకేం కాదు, వాక్యాలు ఏమన్నా. యేసు నామములో ఈ కుటుంబము వర్ధిల్లును గాక అంటాను. వర్ధిల్లుతుందా చెప్పండి? వర్ధిల్లుతుందా? ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఇలా చెబితే బాగుంటుంది. వర్ధిల్లాలంటే ఏం కావాలి? మీ మధ్యలో ఉన్నవి తీసివేయాలి. మీలో ఉండవి తీసివేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, ఫిలిష్తీయుల చేతుల నుండి దేవుడు మిమ్మల్ని రక్షించుతాడు. ఈ మధ్యలో ఈ పోతే యాపిపోతే అంతే. మీ మధ్యలో ఏవి తీసేసుకోకూడదు. ఇంకా వర్ధిల్లుగాక, దీవించుగాక, ఆశీర్వదించుగాక, ఈ బిడ్డలు బాగా ఉన్నతమైన స్థలంలో ఉండుగాక అంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? అసలు వీళ్ళ దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఈ విషయం లేకపోకుండా, వాళ్ళు సరిగా లేకుండా, వాళ్ళు తీసివేసుకోకుండా పిల్లలు ఎలా ఆశీర్వదించబడతారు? మధ్యలో ఈయన పక్కకు నెట్టేసి పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతే పిల్లారా దయచేసి గమనించండి. ఇశ్రాయేలుతో ఖచ్చితంగా చెబుతున్నాడు సమూయేలు ప్రవక్త, మామూలు కూడా మీరు పూర్ణ హృదయంతో దేవునితో తిరిగితే తప్పక మిమ్మల్ని కాపాడు దేవుడు, మిమ్మల్ని రక్షించాడు. పిల్లారా మార్పు జరగాలండి మనలోంచి. ఏమండి, విడిచిపెట్టేసాలన్నీ. మత్తయి సువార్త ఒక మాటను చదువుకుందాం పిల్ల. చూడండి, మత్తయి సువార్త మీరు తెరవండి పిల్లారా. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం పిల్లారా. మత్తయి సువార్త, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యొర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. చాలండి. ఎవరండి వీళ్ళు? ఏమండి, ఏం తీసేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఎవరు వచ్చారు? ఎవరి దగ్గరికి? బాప్తిస్మ ఇచ్చి యోహాను యొద్దకి ఎవరు వచ్చారు? యెరూషలేము వారు, యూదయ వారు వచ్చేసి ఏమన్నా వాళ్ళలో ఉన్న పాపాన్ని తీసివేసుకున్నారండి. ఏమండి, ఒప్పుకున్నారు యేసు ప్రభు యొద్ద, నేను పాపిని ప్రభు, నేను ఈ పాపం చేశాను ప్రభు, ఇదిగో నేను ఇలాగా నాలో ఈ పాపం దాగి ఉంది అని ప్రభు యొద్ద ఒప్పుకున్నారు పిల్లారా. విడిచిపెట్టేశారు, రక్షణ పొందారు వారు. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితులు అంటే పిల్లారా, ఒప్పుకునేవారు తక్కువైపోయారు. ఏమండి, తీసేసుకునేవారు తక్కువైపోయారు, విడిచిపెట్టేవారు తక్కువైపోయారు. ఏమండి, అన్నీ కావాలి, రావాలి, ఆశీర్వాదాలు రావాలి. ఏమండి, మా పిల్లలు బాగోవాలి, మేము బాగోవాలి, మేము చేసే పని ఆశీర్వదించబడాలి, మా కుటుంబం దీవించబడాలి, మా బిడ్డలు దీవించబడాలి. ఏమండి, అర్థమైంది పిల్లారా? అన్నీ రావాలనుకుంటాం కానీ మన కానుంచి పోవాలనుకున్నాయి ఏంటి? ఏమండి, మన కానుంచి ఏం పోకూడదు, అవునా కదా? మన కానుంచి ఏమీ పోకూడదు, అక్కడి నుంచి మాత్రం రావాలి. ఏమండి, అటు నుంచి మాత్రము రాలి, ఇటు నుంచి మాత్రం ఇవ్వం. ఇదిగో ఇది తీసుకో నువ్వు, అమ్మా ఇది తీసుకో అమ్మాయి అని ఇటు నుంచి పోవు, అటుంచి మాత్రం రానిట్ట చెయ్యి ఎట్ట పోదు కానీ ఎట్ట వస్తుంది అంటనే. అర్థమైంది పిల్లారా? ఇలాగనే ఎప్పుడు నాకేమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? అర్థమైందండి? మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అంతే. ఇవ్వటమే, తేవటం ఇవ్వటం కాబట్టి పిల్లారా అర్థమవుతుందండి. ఆలోచన చేద్దామండి. ఇక్కడ యెరూషలేము వారును యూదా వారందరూ కూడా
బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎద్దుకు వచ్చారు. వచ్చేసి అన్నారు, అయ్యా మేము పాపం చేశాము, మాలో పాపం ఉంది అని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టేసి ఏమండి ఆయన దగ్గర బాప్తిస్మం పొంది పిల్లారా రక్షణ పొందారండి. అర్థమవుతుందా పిల్లారా? ఏమండి ఈరోజు ఎంతమంది ఒప్పుకుంటున్నారండి? దేవుని మందిరములో దేవుని వాక్యం విన్నప్పుడు ఈరోజు కూటాలు పెడతానే ఉన్నాము. కూటాలు అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత, ఇదిగో ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో స్పష్టంగా నాతో మాట్లాడాడు, నాలో ఈ పాపం ఉన్నది, నేను ఇప్పుడే ప్రభు యొద్ద నేను ఈ పాపాన్ని ఒప్పుకున్నాను, విడిచిపెడుతున్నానని ఏ ఒకరు చెబుతున్నారా? చెప్పట్లా. భలే జరిగిందండి ప్రార్థన అండి. ఏమండి భలే జరిగిందండి ప్రార్థన. నిన్న మాకు పాస్టర్స్ మీటింగ్ జరిగిందండి. నిన్న 5 గంటల దాకా, ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పాస్టర్స్ మీటింగ్ జరిగింది. కాళ్ళు నొప్పులు పుట్టినాయి. మేము ఎప్పుడు చెప్పడమే కదా. అయితే వాక్యం చెప్పిన తర్వాత ఒక పాస్టర్ గారు లేచి, నాలో తప్పు ఉంది, దేవుడు నాతో మాట్లాడని స్టేజ్ మీదకి వచ్చి చెప్పాడు. అర్థమైందండి పిల్లారా? స్టేజ్ మీదకి వచ్చి నేను చేసే తప్పు ఈరోజు ఈ సేవకుడు ద్వారా నాతో మాట్లాడాడు అని ధైర్యంగా వచ్చి ఒప్పుకున్నాడు పిల్లారా. ఈరోజు ఒప్పుకునే వాళ్ళు తక్కువైపోయారు, విడిచిపెట్టేవారు తక్కువైపోయారు, వదిలేసేవారు తక్కువైపోయారు. ఎప్పుడు నువ్వు ఆత్మీయంగా బలపడుతున్నావు అనే సంగతి తెలిసేది? ఆత్మీయంగా ఒక మెట్టు ఎదుగుతున్నాను సంగతి ఎప్పుడు తెలుస్తుంది? నీలోంచి ఏవైతే తీసివేసుకుంటున్నావో, నీలోంచి ఏవైతే విడిచిపెడుతున్నావో వాటన్నిటిని కూడా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆత్మీయంగా నువ్వు బలపడుతుంటావు పిల్లారా. ఈ యొక్క యూదయ యెరూషలేము వారు అందరూ వచ్చేసి ఏమండి బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చేసి అంటున్నారు, చెప్పాడా వాళ్ళకి ఏమన్నా? వచ్చి అంటున్నారు, పిల్ల మేము పాపం చేసాము, ఆ పాపాలన్నీ ఒప్పుకున్నారు పిల్లలు. ఒప్పుకొని విడిచిపెట్టారండి. ఎవరి జీవితం అయితే పిల్లారా మీరు ఒప్పుకుంటారు, మీ తప్పుని ఒప్పుకుంటారు, విడిచిపెడతారు, ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదించబడతారండి. మాకైతే అదే నేర్పించారండి. మేము ఖచ్చితంగా మనిషి ఎద్దకు వెళ్ళి ఒప్పుకోవాలి పిల్లారా. మనిషి ఎద్దకు వెళ్ళి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు నీలో ఉన్న అహము చచ్చిపోతుంది, నీలో ఉన్న కోపము చచ్చిపోతుంది. నిజం చెప్తున్నా, సందర్భం వచ్చిన చెప్తానండి. పాస్టమ్మ గారు వాళ్ళ అన్నయ్య అన్నాడు, వాళ్ళ మధ్యలో పచ్చగడ్డ అయితే బొగ్గని మంట మండుద్ది. ఏమంటే మండుద్ది? అక్కడెక్కడ ఉంటాయి పచ్చిగడ్డ వేసి అంటే పెట్రోల్ పైసిన పని లేదు, మండిపోద్ది అంతే. అయితే ఏం చేస్తుంది, పాస్టమ్మ గారు వెళ్ళి ఫోన్ చేసి, మా చెల్లు వాళ్ళు అక్కడ వేరే ఊళ్ళో ఉన్నారు, ఫోన్ చేసి, అన్న నీ పట్ల నేను ఇలా చేశానన్నా, నా తప్పను క్షమించన్నా అన్నది. ఈ మాట చెప్పాలంటే తనలో ఎంత అహం ఉంటుందో తెలుసా, ఎంత కోపము, ఎంత కక్ష ఉంటుందో తెలుసా. ఇన్ని సంవత్సరాల నుంచి కోపము, కక్ష, ఒక్క మాట చెప్పాలంటే ఎంత మనల్ని మనసు ఎంత చంపుకోవాలి. చంపుకొని ఆ మాట చెప్పింది ఆల్రెడీ. అంటే అహము చచ్చిపోయింది ఒక దెబ్బతోటి. ఇంకా అహం ఉంటుందా? ఇంకా చచ్చిపోయింది, ఇంకేందని చెప్పి అయిపోయింది పిల్లారా. అలా కలిగించేది దేవుడు పిల్లారా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మీలో ఉన్న వాటిని అన్నిటిని చెడునంతా తీసి బయటికి పక్కన పడవేసి పరిపూర్ణంగా దేవుని వైపు మళ్ళించేది దేవుడు పిల్లారా. పరిపూర్ణంగా మన దేవుని వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయము చేస్తాడు. మిమ్మల్ని ఎప్పుడు విడిచిపడ్డాడు, ఎప్పుడు అన్యాయం చేయడు పిల్లారా. ఎంత కరువు వచ్చినా కానీ, ఎంత ఇబ్బంది వచ్చినా కానీ ఏదో రకంగా మిమ్మల్ని దేవుడు పోషిస్తాడండి. ఇది మాత్రం 100% కరెక్ట్ పిల్లారా. ఏమండి ఏలియాని ఎవరు పోషించారండి? ఏలియాని ఎవరు పోషించారు? కాకులు ధరండి. అసలు తినటానికి అన్నం లేక చచ్చిపోతే కరువు వచ్చి ఆ ప్రాంతం కరువుతో ఇబ్బంది పడితే మాంసం ముక్క తీసుకొచ్చింది కాకులు. ఏంటి? మాంసం లెగ్ పీసులు వచ్చినానికి. అసలు లేక వాళ్ళు నానా తిప్పలు పడి చచ్చిపోతుంటే, కరువుతో ఆ ప్రాంతం అంతా అలమటిస్తుంటే దేవుడు ఏం చేశాడంటే కాకుల ద్వారా ఏమండి మాంసాన్ని ఇచ్చాడు పిల్లారా. అది అండి దేవుడు ఒక ప్రత్యక్షత. దేవుడు ఒక గొప్పతనం ఏంటంటే అది పిల్ల తనను నమ్ముకున్న వారిని ఎప్పుడు అన్యాయం చేయడే పిల్లలు. దయచేసి గమనించండి. ఈ యొక్క యెరూషలేము వారు, యూదా వారు తమలో ఉన్నాయన్ని తొలగించేసుకొని వారు రక్షణ
పొందినారు పిల్లలు. ఇంకొక మాట చదువుకుందాం చూడండి పిల్లలు. మీరు ఆదికాండం మీరు తెరవండి పిల్లలు. ఆదికాండము 35వ అధ్యాయం పిల్లారా. ఆదికాండము 35వ అధ్యాయము. ఆదికాండము 35వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం పిల్లారా. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునండి. మనము లేచి బేతేలునకును వెళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయున్న దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. చాలు పిల్లారా. ఇప్పుడు యాకోబు అంటున్నాడండి. ఎవరితో అంటున్నాడు తెలుసా? తన కుటుంబీకులు అందరితోనూ, తన కుటుంబంలో ఉన్న అందరితో చెబుతున్నాడండి. తన కుటుంబం ఎంత పెద్దదండి? ఎంత పెద్దది యాకోబు కుటుంబము? 2 భార్యలు, 2 ఉపపత్నులు, వాళ్ళకి మొత్తం 13 మంది పిల్లలు. ఈ పెద్ద సంతతి. ఆ కుటుంబ సభ్యులతో అంటున్నారు, ఏమంటున్నారంటే మీ వద్ద నుండి తీసివేయండి. మీ వద్ద అన్య దేవతలు ఉన్నాయి. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నన్ను దీవించాడు, నా దేవుడు గొప్పగా చేశాడు. కాబట్టి ఏం చేయాలంట? మీ వద్ద నుంచి ఏం తీసేయాలి? దేవుడికి ఇష్టం లేని అన్ని కూడా తీసివేయండి అని తన కుటుంబంతో చెబుతున్న పిల్లారా. అర్థమవుతుందండి? తన కుటుంబంతో ఆయన చెబుతున్న మాట ఏంటంటే మీ వద్ద నుండి వీటన్నిటి కూడా పారవేయండి. పిల్లారా, ఆలోచించేద్దామండి. చాలా మంది కుటుంబ జీవితాల్లో ఏమండి ఎందుకు దేవుడు కార్యాలు చూడలేకపోతున్నారంటే, చాలా మంది కుటుంబంలో దేవుడు అద్భుతాలు చూడలేకపోతే కారణం ఏంటంటే ఇలాగనే పిల్లారా, మనకి ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు, ఏమండి ఏవి దేవుడికి ఇష్టము ఏవి దేవునికి అయిష్టం అనేవి మనము గమనించాలి పిల్లారా. వాటన్నిటిని కూడా తీసి పారవేసేయాలి. దేవుడికి ప్రధానమైన స్థానం ఇవ్వాలి పిల్లారా. దేవుడికి ప్రధానమైన స్థానం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు పిల్లారా. యాకోబు కుటుంబంలో పిల్లారా ఎప్పుడైతే యాకోబు తన కుటుంబీకులతో చెప్పాడు, తన సంతతి వారితో చెప్పాడు, అయ్యా ఇదిగో నన్ను ఆశీర్వదించిన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మీ వద్ద ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తీసి పారవేయండి. అప్పుడు ఏం చేశారంటే అందరూ కూడా ఏం చేశారంటే పిల్లారా, యాకోబు చెప్పినట్లు ఏం చేశారంటే మొత్తం కూడా తీసి పారవేసుకున్నారు, శుద్ధి చేసుకున్నారండి. అంత శుద్ధి చేసుకొని మంచి వస్త్రాలు ధరించుకున్నారు పిల్లారా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు పిల్లారా. ఏమండి? ఆ కుటుంబాన్ని దీవించాడు పిల్లారా. ఆ కుటుంబంలో మరలా పునరుద్ధరణ పిల్లారా. ఆలోచించేద్దామండి. ఒకటి పోయిందంటే ఆ స్థలంలోకి కొత్తది ఒకటి వస్తుందండి. వస్తారాదండి? పాతది పోతే ఏమొస్తుంది? కొత్తది వస్తుంది. వస్తారాదా? పాత అయిపోయిన కాడ ఏమొస్తాయి? కొత్త వస్తాయి పిల్లారా. ఆలోచించేద్దండి. మన కాడ ఉన్నాయి ఎన్ని పాత ఎన్ని తుప్పు పట్టిన అన్ని చెత్త చెదారం అంతా కూడా తీసి పక్కన పడేసి పూర్ణ హృదయంతో పిల్లారా, పూర్ణ ఆత్మతోటి మనము దేవుడిని సేవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు పిల్లారా. యాకోబు కుటుంబాన్ని పవిత్రపరిచాడు దేవుడు. వాళ్ళకి ఎందుకంటే వారు అన్ని తీసేస్తున్నారు పిల్లారా. వారు చక్కగా దేవుని భక్తిలో ఆరాధనలో నూతనంగా వారు ఏం చేస్తే ప్రతిష్ఠించబడ్డారు పిల్లారా. అర్థమైందండి? దేవుడు వారికి చెప్పాడు కాబట్టి వారు చక్కగా చేసేశారు. వారు చక్కగా ఏం చేశారంటే దీవించబడ్డారండి. నిజంగా చెప్తున్న పిల్లారా, మనలో ఉన్న ఈ పాతని తొలగించాలి పిల్లారా. మన కొత్త సంవత్సరం వచ్చింది కదా మనకు ఆల్రెడీ. పాత ఇంకా ఉన్నాయా? లేవా? మన ఇంటి పాత ఏం లేవా? బిందెలు తప్పాలు ఎన్ని కొత్త అయిపోయినాయి? అవన్నీ ఉన్నాయా లేవా? పాతవి అన్నీ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అన్నీ అవి ఉంటాయి. కొత్త ఏమున్నాయి? ఇప్పుడు కొత్త ఏమున్నాయి చెప్పండి? కొత్త ఏమి కూడా మన దగ్గర అన్నీ పాత ఏమున్నాయి. కొత్త సంవత్సరం మళ్ళీ కొత్త సంవత్సరం కదా, కొత్తవి ఉండాలి మన ఇంట్లో.
కొత్త ఏమి అన్నీ మళ్ళీ పాతయే ఉన్నాయి. వీళ్ళారా గమనించండి, దేవుడు అంటున్న మాటలు ఏంటంటే, సమూయేలుతో అంటున్నాడు, అయ్యా మీ వద్ద ఉన్న అన్నిటి తీసి పడేయండి, దేవుడు మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతుల నుండి ఆయన కాపాడుతాడు అన్నాడు. అందుకే ఒక మాట చదువుకుందాం పిల్లలు. చూడండి, మొదటి సమయగ్రంథం మీరు తెరవండి ఒకసారి. మొదటి సమయగ్రంథం మీరు తెచ్చినట్లయితే ఆ యొక్క 8వ వచనం చదువుకుందాం పిల్లారా. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ఏం చేస్తారంటే ఫిలిష్తీయులు అంటున్నారు, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అంట, అయ్యా ఆ ఫిలిష్తీయుల చేతుల నుండి మమ్మల్ని రక్షించడానికి నువ్వు ప్రార్థన చేయ. ప్రార్థన మాత్రము మానుకోబాకు. మానుకుంటే ఏమవుతుందండి? ఓడిపోతారు. మరలా లేదు, వాళ్ళ చేత పట్టబడతారు. మళ్ళా వాళ్ళ దగ్గర బానిసలుగా ఉంటారు. పిల్లరా, ఏం మానుకుంటే మన జీవితం అంటే ప్రార్థన మానకూడదు. అర్థమైంది పిల్లారా? వాళ్ళు ఎందుకు బతిమలాడుతున్నారు సమూయేలుని? ఎందుకు వాళ్ళ సమూయేలుని బాగా బతిమలాడుతారు? అయ్యా నువ్వు మాత్రం ప్రార్థన చేయడం మానుకోబాకు అసలు. ఏమండి పిల్లలు, చాలామంది రోజు ఏమండి ప్రార్థన, ఉదయకాలం ప్రార్థన చేయటము మానుకుంటున్నారు. రాత్రి పనుకునే ముందు ప్రార్థన చేయటము మానివేశారు. పిల్లారా, బిడ్డల కొరకు ప్రార్థన చేయటము మానివేశాము. ఏమండి సంఘానికి క్రమంగా రావటము మానివేస్తున్నాం. పిల్లారా, అర్థమవుతుందండి? ఆలోచించేద్దామండి. తర్వాత కాళ్ళుకున్నా కానీ వస్తాయండి. తర్వాత కాళ్ళు వస్తాయా? రేపు మళ్ళా లాక్డౌన్ ఉందంట. ఆల్రెడీ లాక్డౌన్ ఉన్నప్పుడు మందిరం పెట్టిన పాస్ గారిని పెడతామండి? పెడతామా అండి? ఉన్నప్పుడే దాని విలువ మనకి తెలుస్తుంది. ఇప్పుడు స్కూల్ తెరిచారు, పిల్లల్ని పంపించినప్పుడు కష్టంగా పంపిస్తున్నాం, రేపు స్కూల్ కూడా మూతేస్తారు. పిల్లలు, అందుకనే మనము ఉన్న సమయాన్ని మనం వినియోగించుకోవాలి. కానీ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగురుతూ ఉంటాం. ప్రార్థన పెట్టండి, రహస్యంగా పెడదామండి, తెల్లవారుజాము పెడదామండి. తెల్లారుజాము పెడితే ఏంది, నేను నైట్ పెడుతుంది వైరస్, అది అసలు తాకిందంటే మొత్తం పోతారు అందరూ. అంతేనా? ఏంది అప్పుడెందు భక్తి ఎందో పొంగి పారుతుంటుంది అసలు. అయినా కానీ ఉన్నప్పుడు ఏం ఆ విలువ తెలియదు. 10:30 కదా ప్రార్థన టైం, 11ంటికి పోవచ్చులే. ఏమండి? అప్పుడైతే లేనప్పుడైతే 3:30కే ప్రార్థన అంటే చక్కగా 3 గంటలకు వచ్చి కూర్చుంటారు పాపం. ఎందుకని లేదు కాబట్టి. పిల్లలు దయచేసి గమనించండి, ఆలోచించేద్దామండి. మనము ప్రార్థన మానకూడదండి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు అంటారు, అయ్యా నువ్వు మానక ప్రార్థన చేయ దేవుడి దగ్గర, నువ్వు మానబాక, అసలు మా కోసం నిరంతరం ప్రార్థన చేయి, దేవుడు అప్పుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఏమండి మన కుటుంబాల్లో ప్రార్థన ఉంటుందండి. ఆలోచన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. మీరు మీ బిడ్డల కొరకు ఉదయం లేవగానే, నిజంగా ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని మీరు చెబుతున్నాండి, మీరు ఎవరైతే మీ ఉదయకాలం ప్రార్థన చెయ్యరో ఖచ్చితంగా మీ కుటుంబాలు మాత్రం ఆశీర్వదించి పడవండి. మీరు ఏమనుకోండి పిల్లారా, ఉదయకాలం లేవగానే ఆ మంచం మీద లేవగానే మోకరించి, ఆ మంచం పక్కనే మోకరించి మీ కుటుంబ యజమాని కొరకు, మీ భర్త కొరకు, బిడల కొరకు, ఆ యజమాని చేసే పని కొరకు మీరు ప్రార్థనగా చెయ్యలేదంటే మాత్రం, దేవుడు కాపుదలు మీ కుటుంబానికి వేసుకోకపోతే మాత్రము ఖచ్చితంగా మీ కుటుంబం ఆశీర్వదించి పడదండి. ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత చేసినా కూడా నువ్వు చేయకుండా ఏం చేసినా చూసుకోండి. చెప్పండి ఏమండి? చదువుకునేవారు కూడా పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తే మోకరిస్తే ఖచ్చితంగా ఇల్లు మోకరిస్తారండి. అర్థమైందండి? దేవుడు చాలా గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు పిల్లారా. ఎందుకంటే మాట ఇచ్చే తప్ప దేవుడు కాదండి. ఒకరోజు అండి ఒక సేవకుడు ఫారెన్లో, ఏమండి అమెరికాలో సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన అమెరికాలో, మీరు ఎక్కడ కూర్చోవాలి, ఫారెన్ వెళ్ళాడండి. ఫారెన్ వెళ్ళి వాక్యం చేయడానికి వెళ్ళాడు. 3 రోజులు పోయాడు ఆయన. వాక్యం చెప్పడానికి 3 రోజులు వెళ్ళాడు అక్కడికి. 3 రోజులు అయితే ఫస్ట్ రోజే ఫోన్ వచ్చింది ఇంటికాడ నుంచి. ఇంటికాడ వాళ్ళు ఫోన్ చేశారు అక్కడ అమెరికాకి. పాస్టర్ గారు అండి మీ భార్య చనిపోయిందని చెప్పాడు. ఏం చెప్పాడు? మీ భార్య చనిపోయిందని చెప్పారు. చెప్తే పాస్టర్ గారు ఏమన్నాడంటే, నేను వచ్చేదాకా మా భార్యని మాత్రం ఏం చేయబాకని అట్లా ఉంచనని చెప్పాడు ఆయన. అంతే. ఈయన చక్కగా 3 రోజులు అక్కడ వాక్యం చెప్పాడు, 3 రోజులు బలంగా వాడుకున్నాడు. సన్నిగా
మైక్ పగిలిపోదు నీకు. 3 రోజులు వాక్యం చెప్పాడు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఆయన అంటున్నాడు, అప్పుడు ఆ భార్య దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను రక్షణ పొందాను, నేను సేవ చేస్తున్నాను, భార్యను అడిగాను, నేనేమన్నా నేను అడగకుండానే నువ్వు ఇదిగో పలానా అమ్మాయి ఉంది, అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పావు, పెళ్లి చేసుకున్నాను నేను. ఇప్పుడు నాకు 2 పిల్లలు, 10th పిల్లలు, ఒకళ్ళు 8th క్లాస్, ఒకళ్ళేమో 7th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నారు. ఇంతమంది పిల్లలు. ఇప్పుడు శరణగా ఏమైనా తీసుకొని పోతే ఇలా పరిస్థితి ఏంటి అసలు? నేను అడిగానా, నువ్వు ఇచ్చావు, ఇదిగో ఈ అమ్మాయిని చేసుకోమన్నావు, అమ్మాయిని చేసుకున్నాను, సేవలు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు శరణగా ఏమో చచ్చిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? ఈ బిడ్డలను ఎలా నేను పోషించాలి? లేదు ప్రభు, 2 చేతులు పైకెత్తేసి, యేసయ్యా నీ ఆత్మ ఇప్పుడే ఏం మీదకి రంపించి ప్రభు ఏం బ్రతికించన్నాడు. అన్న వెంటనే ఆమె దేవుని ఆత్మ వచ్చి ఆ బ్రతికి లేచి కూర్చుంది. పిల్లారా అద్భుతమండి, చూసిన బెత్తరపోయారండి అసలు పిల్లారా. అండి మధ్యలో నిడిచిపెట్టిపోతే ఈయన గతి ఏం కావాలి? బిడ్డల గతి ఏం కావాలి? అసలు పరిపూర్ణంగా దేవుని వైపు మళ్ళాను. నువ్వు చెప్పిన నేను చేస్తున్నాను, నువ్వు చెప్పని పోయి నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను, నేను పరిచయం చేస్తుంటే మధ్యలో ఇలా జరిగినప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు వెంటనే దేవుడు తన ఆత్మను పంపించాడు. పిల్లరా ఆత్మను పంపించేసి ఆ బతికి లేచి కూర్చుందండి. పిల్లారా ఎంత అద్భుతమండి, నిజం. పిల్లారా మన జీవితాల్లో కూడా మనము దేవుడు ఏది చెబితే అది చేసినప్పుడు నువ్వు దేవుని అడగొచ్చండి. హిజ్కియా రాజు ఉన్నాడు. హిజ్కియా రాజు దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు సర్దుకయ్యా, నువ్వు చచ్చిపోతా అని చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు చచ్చిపోతావు, నీకేమైనా అప్పులు ఏదైనా ఉంటే మొత్తం సర్దుకు నీ పిల్లలకి అన్ని చూపించి సర్దుకోమని చెప్పాడు. ఇంటిని చక్కబెట్టుకోంగా ఏమేం కావాలి అన్నికి ఇచ్చేసి భార్య చెప్పు, పిల్లలు చెప్పే బాయ్ నేను పోతున్నాను చెప్పు అంటే హిజ్కియా ఏమన్నాడండి? వెంటనే గోడతో తీసుకుని ఏడిస్తాడు, ఎక్కి ఏడిచాడు. ఇప్పుడు ఇంత ఈ సిచ్యువేషన్ చచ్చిపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని ఏం ఏడిచాడో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన గోడతో తిరిగి ఒక్కబట్టి బిగ్గరగా ఏడిచాడు. ఈయనకి చెప్పాడు, దేవుడు ఒకరు పంపించాడు కదా. ఆయన ఈ ఊరు దాటిపోయే లోపల మళ్ళీ దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళు, హిజ్కియా మొరపెట్టింది నాకు వినపడింది, హిజ్కియా కన్నీరు ఏడవటము నేను చూచాను, నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ చెప్పు, ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు నువ్వు బతుకుతావని చెప్పాడు. ఎంత అద్భుతం పిల్లారా. ఎందుకని వీళ్ళకి ఇలా జరిగినాయి? దేవుడికి వీళ్ళకున్న అటాచ్మెంట్, దేవుడికి వీళ్ళకున్న సంబంధం పిల్లారా. ఆలోచన చేద్దామండి. వాళ్ళు పరిపూర్ణంగా దేవుని వైపు మళ్ళాలి కాబట్టి దేవుడు వారిని అన్ని విషయాల్లో వారిని ఆదుకున్నాడు పిల్లరా, కాపాడాడు పిల్లరా. దయచేసి గమనించండి, మన జీవితంలో కూడా మనము పరిపూర్ణంగా దేవుని వైపు మళ్ళాలండి. దేవుడు ఏదైతే వద్దన్నాడో వాటిని తీసివేయాలి పిల్లారా. చివరి వచనం చూసుకుని మనం ముగించుకుందాం పిల్లలు. చూడండి 14వ వచనం చదువుకుందామండి. మొదటి సమయ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. చాలు పిల్లారా. ఏమండి, ఫిలిష్తీయులు ఏ పట్టణాలు అయితే తీసుకున్నారో వీళ్ళ దగ్గర నుంచి, ఏవైతే దోచుకున్నారో, ఏవైతే వీళ్ళ దగ్గర బాధించేసిన అన్ని మరలా ఏం చేశాడు దేవుడు? తీసుకొని మళ్ళీ అన్నీ ఇచ్చి వెళ్ళిపోయారండి. అర్థమైంది పిల్లారా? ఏమొచ్చాయి వీళ్ళ దగ్గరికి? వీళ్ళు ఒకటి వదులుకుంటే ఏమొచ్చాయి వీళ్ళ దగ్గరికి? వీళ్ళు ఏవైతే పడుకున్నారో అవన్నీ మళ్ళీ తీసుకొని దేవుడు ఇచ్చేస్తారండి. ఫిలిష్తీయులు ఏవైతే పట్టుకొని పోయిన దగ్గర నుంచి విలువైన వస్త్రాలు, విలువైన వస్తువుల్ని, కొన్ని ప్రాంతాలను ఏర్పాటు వీళ్ళు స్వాధీనం చేసుకుంటే దేవుడు ఏం చేశాడండి? వీళ్ళ యొద్ద నుంచి ఏవైతే వెళ్ళిపోయినాయో వాళ్ళ యొద్ద వీళ్ళ ఏవైతే ఉన్నాయో అవి మరలా తీసుకొని ఇచ్చారు పిల్లారా. అర్థమవుతుందండి? దేవుడు చెప్పాడు, ఇదిగో మీ మధ్యలో ఇవి ఉండకూడదు, వీటిని తీసి పారేయండి అన్నాడు. సమూయేలు చెప్పినట్టు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొద్దను తీసి పడవేశారు. వీళ్ళ యొద్ద కొన్ని ఉన్నాయి, విలువైన కొన్ని దోసుకొని పోయారు కదా. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని చెవులు పిండి తీసుకొచ్చి వాళ్ళకి ఈ పండి పోయి, వాళ్ళు ఇప్పుడు నా మాట విన్నారు, వారు ఇప్పుడు నేను చెప్పిన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొద్ద మీరు ఏవైతే తీసుకొని పోయారో అవి తీసుకుని మరలా వాళ్ళకి ఇవ్వండి. అలా ఏం చేశారండి? వచ్చి
ఫిలిష్తీయుల ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొని నా పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. ఏ పట్టణం అయితే పట్టుకున్నారో, ఏ పట్టణాలు స్వాధీనపరుచుకున్నారో ఆ పట్టణం మళ్ళీ తిరిగి వారికి ఇచ్చేశారు. పిల్లారా గమనించండి, అదండి దేవుడి కార్యములు అంటే అండి. నీ దగ్గర నుంచి పోతే కొత్త నీకేవి కావాలో అవి వస్తాయి. పిల్లారా, నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు, అవన్నీ దేవుడిని మరలా నీకు ఇస్తాడు. అయితే ఇచ్చే ముందు మాత్రం ఒకటే, నీ దగ్గర ఏవైతే వద్దు అంటున్నాడో వాటన్నిటిని తీసి పక్కన పడేయండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేసి ఏమండి రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన యొద్దకి ఆయన వచ్చాడు. పిల్లారా, మనలోని పాపము, మనలోని చెదారం అంతా తీసి పక్కన పడేసేసి దేవుడిచ్చే రక్షణ మనం పొందుకొని ఆయన మాట చొప్పున ఎవరైతే జీవిస్తారో ఖచ్చితంగా వారు ఆశీర్వదించబడతారు. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందామండి. కొద్ది నిమిషం అందరూ తల్ల వంచండి పిల్లారా, ప్రార్థన చేసుకుందామండి.